నమస్తే. జై శ్రీరామ్. 19వ శతాబ్దం ప్రారంభంలో మైసూరు రాజవంశం చేసిన ఒక సామాజిక ఆరోగ్య ప్రయోగం కావచ్చు, ప్రయత్నం కావచ్చు, లేదంటే సాహసం కావచ్చు, మన చరిత్రలో ఒక అరుదైన ఘట్టం. టీకాపై అపోహలను తొలగించి ప్రజల్లో ధైర్యాన్ని నింపడానికి రాజకుటుంబీకులు చేసిన ఒక గొప్ప కృషి. మన పాఠ్యపుస్తకాల్లో దొరకని ఒక గొప్ప భారతీయ సంప్రదాయానికి, భారతీయ సాహసోపేతమైన కర్తవ్యత దృష్టితో కూడుకున్న రాజ్యపాలనకి, ఇంకా అనేక అంశాలకి సంకేతంగా నిలిచే భారతీయత ఉట్టిపడే ఒక చారిత్రక సత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం. 19వ శతాబ్దం ప్రారంభంలో మశూచి అంటే స్మాల్ పాక్స్ మహమ్మారిని అరికట్టడానికి మైసూర్ రాజకుటుంబం ఒక విప్లవాత్మక టీకా ప్రచారాన్ని చేపట్టింది. అప్పట్లో టీకా పట్ల ప్రజల్లో భయం, బ్రిటిష్ వారిపై ఉన్న అపనమ్మకం, అలాగే ఇది అమ్మవారి శాపం అనే మూఢనమ్మకాలు ఎక్కువగా ఉండేవి. ఈ పరిస్థితిని మార్చడానికి మైసూర్ రాజమాత రాణి లక్ష్మీ అమ్మణి గారు టీకా ప్రచారానికి ముందుకొచ్చారు. రాణి లక్ష్మీ అమ్మణి గారు తన భర్తను మశూచి వ్యాధితో కోల్పోవడంతో ప్రజలను కాపాడాలనే సంకల్పంతో ఈ ప్రచారాన్ని బలంగా ప్రోత్సహించారు. ఈ చారిత్రక ప్రచారంలో భాగంగా అప్పటి యువరాణి దేవజమ్మణి ఒక ముఖ్యమైన ప్రజాముఖంగా మారారు, అంటే బ్రాండ్ అంబాసిడర్గా మారారు. ఐరిష్ చిత్రకారుడు థామస్ హిక్కీ వేసిన తైలవర్ణ చిత్రం, ఆయిల్ పెయింటింగ్, అప్పట్లో కెమెరాతో తీసే ఫోటోలు ఇంత పాపులర్ కాదు కాబట్టి ఆర్టిస్ట్ స్వయంగా తన చేతులతో వేసిన తైలవర్ణ చిత్రం అంటే ఆయిల్ పెయింటింగ్ ఈ ప్రచారానికి ప్రధాన సాక్ష్యంగా అప్పట్లో నిలిచింది. ఈ చిత్రంలో మైసూర్ రాజవంశానికి చెందిన 3 రాణులు కనిపిస్తారు. కుడివైపున ఉన్న యువరాణి దేవజమ్మణి గారు టీకా వేయించుకున్న తన పై చేయిని చూపిస్తూ ప్రజల్లో నమ్మకాన్ని నింపారు. టీకాలు ఇంజెక్షన్ రూపంలో ఇచ్చినప్పుడు మనకు భుజం వద్ద చేతికి ఇస్తూ ఉంటారు. అలా టీకా వేసినప్పుడు ఆ టీకా వేయించుకున్న గుర్తుని యువరాణి తైలవర్ణ చిత్రంలో ప్రదర్శిస్తూ జనాలందరికీ కూడా చూపించడం జరిగింది. అప్పట్లో రాజస్థాన మహిళలు, రాజు కుటుంబానికి చెందిన మహిళలు బయట ప్రపంచానికి కనిపించడం అరుదు, కానీ ఆరోగ్య ప్రయోజనం కోసం వారు ఈ సాహసం చేశారు. ఈ పెయింటింగ్లో దేవజమ్మణి గారు తన చీరను పక్కకు జరిపి టీకా గుర్తులను చూపించడం ఆ కాలపు సంప్రదాయాల దృష్ట్యా ఎంతో ధైర్యవంతమైన చర్యగా చెప్పుకోక తప్పదు. ఈ ప్రచారానికి బ్రిటిష్ రెసిడెంట్ మార్క్ విల్క్స్, మైసూర్ దివాన్ పూర్ణయ్య కూడా సహకారం అందించారు. 1806 కాలంలో ఈ చిత్రం ద్వారా ప్రజలకు టీకా సురక్షితమే అని రాజకుటుంబం సందేశం ఇచ్చింది. చాలా కాలం పాటు ఈ చిత్రాన్ని నృత్య కత్తెలది అని పొరబడ్డారు. అంటే నృత్య కళాకారిణులు ఉంటారు కదా, ఆ నృత్య కళాకారిణుల ఫోటో అని అనుకునేవాళ్ళు. కానీ చరిత్రకారుల పరిశోధనలో వారు రాజకుటుంబీకులని తేలింది. ఈ ప్రచారం విజయవంతం కావడంతో ప్రజలు స్వచ్ఛందంగా టీకాలు వేయించుకోవడానికి ముందుకు వచ్చారు. కేవలం మైసూర్ మాత్రమే కాకుండా 1813లో ట్రావెన్కోర్ రాణి గౌరీ లక్ష్మీబాయి కూడా స్వయంగా టీకా వేయించుకొని టీకా విభాగాన్ని స్థాపించారు. ఇటువంటి చర్యలు మన పూర్వీకులు ఆధునిక విజ్ఞానాన్ని, తమ సంప్రదాయ గౌరవాన్ని ఎలా సమన్వయం చేసుకున్నారో తెలియజేస్తాయి. భారతీయులకు టీకా గురించి తెలియదు అనడం తప్పు. వేల ఏళ్లుగా టీకా లేదా వరిలేషన్ వంటి పద్ధతులు మనకు తెలుసు. సనాతన ధర్మంలో అమ్మవారిని వ్యాధి నివారణకు ప్రార్థించిన కాలక్రమేణా ఆధునిక వైద్య శాస్త్రాన్ని స్వీకరించడంలో రాజవంశాలు చొరవ చూపాయి. ఈ చారిత్రక చిత్రం నేడు ప్రపంచ వైద్య చరిత్రలోనే అత్యంత ముఖ్యమైన దృశ్య ఆధారాలలో ఒకటిగా నిలిచింది. మన రాణులు చూపిన ఈ మార్గదర్శకత్వం నేటికి సామాజిక బాధ్యతలో స్త్రీల ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ చరిత్ర మనకు ఏం చెబుతోంది అంటే, భారతీయ రాచరిక వ్యవస్థలు ఎప్పుడూ కేవలం అధికారానికి పరిమితం కాలేదు. అవి ప్రజల క్షేమమే పరమావధిగా కూడా పనిచేశాయి. పాశ్చాత్యులు తమ మందులను
రుద్దారు అనటం కంటే మన రాణులు ప్రజల ప్రాణాలను కాపాడటానికి రాజభక్తిని, విజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకున్నారో, సమన్వయపరిచారో చూడటం ముఖ్యం. సంస్కృతిని, ఆధునికతను కలుపుకొని పోవడంలో మన సనాతన మూలాలు ఎప్పుడూ ముందుంటాయి. దేవజమ్మని వంటి రాణులు ఆరోగ్య దూతలుగా, అంటే హెల్త్ అంబాసిడర్స్గా నిలిచి అపోహల మీద విజ్ఞానాన్ని గెలిపించారు. మైసూర్ మహారాణులు వ్యాక్సిన్ తీసుకోమని ప్రజలకు వందల సంవత్సరాల క్రితమే తమ ఫోటోల ద్వారా వ్యాక్సిన్ తీసుకున్న తమ చేతి గుర్తులని ప్రదర్శించడం ద్వారా స్మాల్ పాక్స్, మసూచి వ్యాధికి నివారణకు టీకా తీసుకోమని ప్రజలని ప్రోత్సహించారనే విషయం మీకు ఇప్పటికే తెలుసా, లేదా ఈ వీడియో ద్వారానే తెలిసిందా? కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.